రోజు దేవుని మాట లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనం. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన దినములలో ఆయన కొందరిని తన పరిచర్య కొరకు 12 మందిని శిష్యులనుగా ఏర్పరచుకున్నారు. వారిని ఆయన అపోస్తలులని పిలిచారు. అపోస్తలుడు అనగా పంపబడిన వాడని అర్థం. ఆయన నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడుగా ఈ లోకమునకు పరము నుండి వచ్చెనని చెప్పబడింది. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో పాపంలో నశించిపోతున్న మానవుని యొక్క ఆత్మను నిత్యాగ్ని నుండి తప్పించి రక్షించుటకు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు ఏ పాపము లేనివానిగా ఈ లోకమందు కన్యమరియ గర్భమందు జన్మించి ఈ భూమిపై 33.5 సంవత్సరాలు జీవించి పరిశుద్ధాత్మతో అభిషేకింపబడి ఎన్నో సూచక క్రియలు, అద్భుతములు, స్వస్థతలు అనగా గ్రుడ్డివారికి చూపును, చెవిటి వారికి వినికిడిని, పక్షవాయువు గల వారిని బాగు చేసి రోగులను స్వస్థపరిచి మృతులను సజీవులనుగా లేపి అపవిత్రాత్మల చేత పీడింపబడుచున్న అనేకులను విడిపించి దయ్యముల నుండి విడుదల చేసి పాపపు బంధకాలలో ఉన్నవారిని విడుదల చేసి వారిని క్షమించి శ్రమ నొంది శిలువ మరణము పొంది సమాధి చేయబడి 3వ దినమున మరణమును జయించి సమాధిలో నుండి తిరిగి లేచి 40 దినాలు అనేకులకు కనిపించి తనను ప్రత్యక్షపరుచుకొని ఆరోహణమై పరలోకమునకు వెళ్తూ మరలా తిరిగి వచ్చుదునని, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని చెప్పి ఆయన వెళ్ళారని, మరలా ఆయన యందు విశ్వాసముంచు వారిని యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని హృదయమందు విశ్వసించిన వారిని రక్షించబడి నీతి కలుగునట్లు హృదయములో విశ్వసించి రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకునాలని లోకము తన కుమారుని ద్వారా రక్షించబడుటకే గాని శిక్షించుటకు లోకమునకు ఆయనను పంపలేదని, పాపము వలన వచ్చు జీతము మరణమే గాని దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమని ఏ భేదము లేక అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారుగా ఉన్నారని, అలా ఉండవద్దని ఆయన ప్రేమగల మాటను విని విశ్వసించి రక్షింపబడాలని సువార్తను ప్రకటించుటకు లోకములోనికి వారిని పంపుచు వారితో ఈరోజు మన ధ్యాన వాక్యమైన ఈ మాటను చెప్పారు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. కానీ ఈ సువార్తను ప్రకటింప వెళ్ళినప్పుడు పూర్వము ప్రవక్తలను చంపిన వారి సమాధులను కట్టిన వారి వలె నేటికి అలాంటి వారు ఉన్నారు. కానీ మీరు భయపడకండి. మీరు ఎవరికి భయపడాలంటే దేహమును చంపిన తరువాత నరకములో మీ ఆత్మను పడద్రోయ శక్తి గలవానికే గాని దేహమును చంపిన తర్వాత ఆత్మను మరేమీ చేయలేని వారికి మీరు భయపడవద్దని చెప్పారు. ఆయన ఈ మాటను ఎందుకు చెప్పారంటే లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక్కనినొకడు త్రొక్కుకునేటంతగా వేల కొలది జనులు కూడుకున్నారు. వారిలో శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఎందరో ఉన్నారు. వారు వచ్చిన ఉద్దేశం లూకాసు వార్త 11వ అధ్యాయం 53వ వచనంలో ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపాలని, ఆయన నోటి నుండి వచ్చు ఏ మాట అయినను పట్టుకొనుటకు పొంచి వెదుకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాట్లాడించారని, ఈ పరిస్థితుల మధ్య తన శిష్యులైన వారిని ప్రభువారు ధైర్యపరుస్తూ దేహాన్ని మాత్రమే చంపువారికి భయపడవద్దు, ఆత్మను దేహమును చంపువానికే భయపడండి అని ఆయన చెప్పారు. లూకాసు వార్త 12వ అధ్యాయం 8వ వచనంలో నన్ను మనుష్యుల ఎదుట ఎవడు ఒప్పుకుంటాడో వాడిని మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట ఒప్పుకొనును అని చెప్పారు. మనుష్యుల ఎదుట నన్ను ఎరుగనను వారిని దేవుని దూతల ఎదుట ఎరుగనని చెప్పుదును అని చెప్పారు. మనుష్య కుమారుని భూమి మీద దూషించువానికి క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మను దూషించేవానికి క్షమాపణ లేదు అని చెప్పారు. మిమ్మును మహాసభలలోనికి అధికారుల యొద్దకు, పెద్దల యొద్దకు, అధిపతుల యొద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు మీరు ఏమి చెప్పాలి అని చింతించొద్దు. పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పిస్తారు ఏమి చెప్పాలో అని. గనుక భయపడవద్దు. సువార్తను ప్రకటించు మీరు అనేక పిచ్చుకల కంటే
రక్షింపబడిన మీరు అనేక పిచ్చుకల కంటే, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని హృదయమందు విశ్వసించిన మీరు లోకములో ఉన్న పిచ్చుకల కంటే మీరు ఎంతో శ్రేష్ఠులు అని ప్రభువారు చెప్పారు. ఈ దైవ కృప మనకు తండ్రి అయిన దేవుడు సమృద్ధిగా మనకు దయచేసి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఆమెన్.